నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగుగాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో మన జీవితాలతో చూద్దాం. దేవుని వల్ల జీవిస్తున్నావా? నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులు కావాలను. లేవ్యకాండం 11వ అధ్యాయం 45వ వచనం. ఒక తల్లి బిడ్డను కనాలి అంటే దాదాపు 9 నెలలు ఆ బిడ్డను తన కడుపులో దాచుకోవాలి, మొయ్యాలి. ఆ 9 నెలలలో తాను ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది, ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటుంది. తన శరీరాన్ని నలగొట్టుకుని మరి బిడ్డను కంటుంది. ఆ బిడ్డ గురించి ఎన్నో కలలు కంటూ ఉండగా ఆ బిడ్డ పుట్టాక తోనే ఏదైనా అంగవైకల్యం, శరీర మానసిక లోపం కలిగి పుడితే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ బిడ్డ పుట్టిన కొద్ది క్షణాలకి, కొద్ది రోజులకే, కొద్ది నెలలకే, కొద్ది సంవత్సరాలకే మరణిస్తే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ బిడ్డ ఎదిగి తనను బాగా చూసుకుంటారని ఎన్నో ఆశలతో కష్టపడి బిడ్డను పెంచి పెద్ద చేస్తే ఆ బిడ్డ ఏదో ఒక వ్యామోహానికి, వ్యసనానికి బానిసై ఆ తల్లిని కష్టాలు పెడితే, ఆ తల్లిని ఇంటి నుండి గెంటేస్తే, ఆ తల్లిని చంపేస్తే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆ తల్లి స్థానంలో నీ కోసం ప్రాణాలు పెట్టిన నీ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని చూడు. నేను దారి తొలగిపోతూ పాప ఊబిలో పుట్టమిట్టాడుతూ ఉంటే నిన్ను రక్షించడానికి సరైన సమయం కోసం కొన్ని సంవత్సరాలుగా మన కోసం ఎదురు చూసి మనల్ని రక్షించారు, తన బిడ్డలుగా చేశారు. రక్షింపబడిన మనం అందరము కూడా పుట్టుకతోనే క్రైస్తవులుగా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుని పుట్టలేదు, కానీ కొన్ని సంవత్సరాలు ఎదిగిన తర్వాత రక్షణ పొందాం. మనం 10, 15, 20, 25, 30 ఎన్నో సంవత్సరములు ఎదిగిన తర్వాత రక్షణ పొందాం. దేవుని బిడ్డలముగా తిరిగి జన్మించాం. మరి పుట్టిన మనం పుట్టికతోనే రక్షణ పొందాము అనే భ్రమలోనే ఏదో ఒక రహస్య పాపముతో, ఏదో ఒక విడిచిపెట్టని పాపముతో, లోపముతో పుడితే మరి మన తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? తిరిగి జన్మించిన కొద్ది క్షణాలకే, కొద్ది రోజులకే, కొద్ది నెలలకే, కొద్ది సంవత్సరాలకే పాపములో పడిపోయి దేవునికి దూరమై ఆధ్యాత్మికంగా మరణిస్తే మన పరమ తండ్రి పరిస్థితిని ఎలా ఉంటుంది? తిరిగి జన్మించిన మనం కొద్ది కాలానికి ఏదో ఒక పాపానికి, వ్యామోహానికి బానిసలమై దేవుణ్ణి ప్రశ్నించే వారిగా మారితే, మన విశ్వాసమును కోల్పోయి తిరిగి లోకంలో కలిసిపోతే, మన పాపముల ద్వారా క్రీస్తుని తిరిగి సిలువ వేస్తే, లేదండి ఆయన ఇచ్చిన తలాంతులు ఉపయోగించి స్వార్థను ప్రకటించక ఆ తలాంతుల ద్వారా మన దేహమును, పరిచర్యను వ్యాపార పుటిల్లుగా మార్చివేస్తే మన పరమ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? 9 నెలలు కడుపులో దాచుకున్న కన్న తల్లి హృదయమే కన్నీటి సముద్రముగా మారిపోతే, జగత్తి పునాది వేయబడక మునిపే మన ఎడల ప్రణాళిక కలిగి తన స్వరక్తమిచ్చుకున్న మన యేసయ్య ఇంకెంత బాధపడాలి? చిన్న చిన్న శోధనలకే పడిపోతూ, చిన్ని సమస్యలకి కృంగిపోతూ, విశ్వాస యాత్రలో నుండి వెనుదిరిగి వచ్చున్న మనల్ని చూసి ఐహిక విచారాలతో లోకంలో కలిసిపోయి ఎందరో క్రైస్తవులు తిరిగి అన్యులై నామకార్థ క్రైస్తవుల వల్ల జీవిస్తుంటే, మన కోసం ప్రాణం పెట్టి మన నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా మార్చిన యేసయ్య ఇంకెంత విలవిలలాడిపోతున్నాడు. యేసయ్య ఓ క్రైస్తవా, ఎప్పుడైనా దేవుని ఆవేదనని, దేవుని గుండె కోతని గమనించావా? ఆలోచించావా? ఇప్పుడైనా నీ ఆధ్యాత్మిక బ్రతుకుని మార్చుకో. నీ ఆలోచనలు, నీ వంకరతనమును విడిచిపెట్టి నీవు రాజులైన యాజక సమూహములో చేర్చబడిన దేవుని బిడ్డవని గ్రహించి నీ తండ్రి వలె పరిశుద్ధముగా జీవించు. దేవుడి హృదయాన్ని మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.